భారత ప్రధానమంత్రిగా 2014 నుండి ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. సో వాటిలో టాప్ 20 కార్యక్రమాలు ఏంటిది? వాటి వల్ల ఇండియా ఏ విధంగా ఎఫెక్ట్ అనే విషయం ఈ వీడియోలో మనం చూద్దాం. అందులో నెంబర్ 1 ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన. 2014లో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవలు లేని కోట్లాది మంది ప్రజలకు బ్యాంక్ ఖాతాలు తెరవబడ్డాయి. 2026 నాటికి 58 కోట్లకు పైగా ఖాతాలు తెరవబడ్డాయి. ప్రభుత్వ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే వ్యవస్థకు ఇది బలమైన పునాది వేసింది. ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్స్ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇవి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ లబ్ధిదారుని యొక్క అకౌంట్ ఇవ్వడం వల్ల సో మీడియేషన్ యొక్క ఛార్జెస్ అనేవి చాలా తగ్గిపోయినాయి. దీని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాటిని విత్డ్రా చేసినటువంటి అవకాశం కలిగింది. సో దీనివల్ల అనేక మంది దాదాపు 58 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతా ఉన్నారు. నెంబర్ 2 స్వచ్ఛ భారత్ మిషన్. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళ ఓన్ గా మరుగుదొడ్లు ఉన్నాయి. సో దానివల్ల స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, సో అనేక రకాలుగా దీనివల్ల లాభం కలిగింది. నెంబర్ 3 మేక్ ఇన్ ఇండియా. భారత్ ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశీయ పరిశ్రమకు, విదేశీ పెట్టుబడులకు ఊతమిచ్చింది. ఇండియాలో తయారవుతున్నటువంటి వాటికి గవర్నమెంట్ లోన్స్ ఇచ్చి వాటి ద్వారా ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి సో ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియా, మన ఇండియాలోనే తయారు కావాలి, మన ఇండియాలోనే వస్తువులు తయారు ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. నెంబర్ 4 డిజిటల్ ఇండియా. ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. నేడు అనేక సేవలను మొబైల్ ద్వారానే పొందే అవకాశం ఏర్పరిచింది. నిజంగా ఒకప్పుడు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ అప్లై చేయాలని చెప్పి అనుకున్నా కూడా, ఏదైనా గవర్నమెంట్ లబ్ధి పొందాలని చెప్పి అనుకున్నా కూడా గవర్నమెంట్ ఆఫీస్ కి, సో దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా జిరాక్స్ సెంటర్ కి, ఏదైనా నెట్ సెంటర్ కి అక్కడికి వెళ్ళి లైన్లలో నిలబడి చాలా ఇబ్బంది పడతా ఉండే. సో ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ లేకుండా ఎవరైనా కూడా అనేక రకాలుగా ఆల్మోస్ట్ అన్ని రకాల స్కీమ్స్ కావచ్చు, అన్ని రకాల బిజినెస్ కావచ్చు, ఏంటంటే మనం ఆన్లైన్ లోనే మన మొబైల్ తో మనం ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది అప్రూవ్ అయితే మనకి వి విల్ గెట్ ది లోన్. సో దాని ద్వారా కోట్లాది మంది ప్రజలు బయటికి ఇబ్బంది పడకుండా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మొబైల్ యూజ్ చేసుకునే గవర్నమెంట్ పథకాలు అన్ని కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు, వాటికి అప్లై చేయగలుగుతున్నారు. నెంబర్ 5 సర్జికల్ స్ట్రైక్. ఉరి ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం సరిహద్దు దాటి ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఇది ఉగ్రవాదానికి భారత్ ఇచ్చిన గట్టి హెచ్చరికగా నిలిచింది. నిజంగా 2014 కంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కాకుండా ముందు పాకిస్తాన్ వాళ్ళు విచ్చలవిడిగా భారతదేశంలో చొరబడిపోయి నరేంద్ర మోదీ గారు పీఎం గా ప్రమాణ స్వీకారం చేసిరో అప్పటి నుండి చాలా వరకు తగ్గిపోయింది. 2016లో జరిగినటువంటి ఒక ఉరి దాడి తర్వాతకి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు డైరెక్ట్ మన బార్డర్ దాటెళ్ళి వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. సో దాని ద్వారా భారత్ మీద చేస్తే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంత ముందున్న రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు అని చెప్పేసి పాకిస్తాన్ కి గట్టి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. మోదీ గారు దేశ రక్షణ విషయంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు కాంప్రమైజ్ కాలేదు. సో దాని వల్లనే అనేక రకాలుగా భారత్ నిలబడుతూ వచ్చు. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారత్ అంటే ఒక విలువ పెరిగింది. భారతదేశాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే భారత్ తగ్గదు అని చెప్పేసి అన్ని దేశాలు కూడా అర్థమైంది. నెంబర్ 6 నోట్ల రద్దు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి నల్లధనం, నకిలీ కరెన్సీలపై చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. డిమానిటైజేషన్ వల్ల ఏదైతే అప్పటి వరకు ఉన్నటువంటి ఒక దొంగ కరెన్సీ 500 రూపాయల నోటు కావచ్చు, 1000 రూపాయల నోటు కావచ్చు, ఈ యొక్క కరెన్సీ ఏంటంటే ఎప్పటి నుండి చలమన్ అవుతుంది ఇండియాలో. దాని ద్వారా పక్క దేశాలు కావచ్చు, మన శత్రు దేశాలు కావచ్చు, ఈ యొక్క దొంగ నోట్లను తయారు చేయించి, ప్రింట్ చేయించి ఇండియాలోకి పంపించి సో దాని ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేశారు. అనేక మంది బడా బాబులు కావచ్చు, ఎవరైతే స్కామర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వారి దగ్గర డబ్బుని ఏం చేయలేక ఈ యొక్క నోట్ల రద్దు టైంలో రోడ్డు మీద పడేసిన రోజులున్నాయి. సో దానివల్ల చాలా వరకు నల్లధనం బయటకు వచ్చింది. నెంబర్ 7 ఉజ్వల యోజన. 10 కోట్లకు పైగా పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించబడ్డాయి. వంట పొగ వల్ల కలిగే ఆరోగ్య సమస్య తగ్గించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో అన్ని గ్రామాల్లో ఒక 10 years బ్యాక్ మనం చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏంటంటే గ్యాస్ కనెక్షన్ లేకుంటుండే. ఏదైతే ఈ యొక్క వంట చేసేటువంటి ఒక వంట పొయ్యి ఉంటుందో కట్టెలతో కావచ్చు, కిరోసిన్తో కావచ్చు, వాటితో వచ్చేటువంటి ఒక పొగలు వీచుకోవడం వల్ల అక్కడటువంటి వంట చేసే మహిళలు కావచ్చు, అక్కడటువంటి ఎవరైనా కూడా ఏంటంటే అనేక రకాల వ్యాధులకు వల్ల అప్పుడు గురైతా ఉండే. సో వాటిని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాదాపు 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ జరిగింది. నెంబర్ 8 జిఎస్టీ. దేశవ్యాప్తంగా పలు పన్నులను ఒకే పన్ను వ్యవస్థలోకి తీసుకొచ్చి ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని అమలు చేసింది. సో అంతకుముందు మనం చూసినట్లయితే ఈ వ్యాట్ అని చెప్పేసి అనేక రకాల మనకి జిఎస్టీ కాకుండా రిమైనింగ్ ట్యాక్స్ చాలా రకాలుగా ఉండేది. సో ఇలా కాకుండా ఒకే ట్యాక్స్ ఉండాలి, అది ఏదైనా కూడా ఎవరు ట్యాక్స్ కట్టినా కూడా గవర్నమెంట్ కి సింగిల్ ట్యాక్స్ రూపంలో రావాలని చెప్పేసి ఉన్నటువంటి అన్ని ట్యాక్స్లన్నింటిని కూడా ఒక జిఎస్టీలో కన్వర్ట్ చేసి ఏ ట్యాక్స్ కట్టాలని చెప్పి అనుకున్నా కూడా జిఎస్టీ త్రూ కట్టాలని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది. దానికోసం చెప్పేసి 1 tax 1 nation. సో ప్రభుత్వం చాలా విధంగా దీనివల్ల లబ్ధి పొందడం జరిగింది. నెంబర్ 9 ఆయుష్మాన్ భారత్. 50 కోట్లకు పైగా ప్రజలకు ఆరోగ్య బీమా రక్షణ కల్పించే ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య పథకాలు ఇది ఒకటి. నిజంగా పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి మెయిన్ గా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి తప్ప
ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని చెప్పేసి అంత డబ్బులు ఉండవు. సో ఇటువంటి అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఒక పథకాలు తీసుకురావడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మెరుగైన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. నెంబర్ 10 ఆర్టికల్ 370 రద్దు. జమ్మూ కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమాన స్థితిని తీసుకొచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి ఒక భూభాగానికి ప్రత్యేక హోదా కల్పించడం వల్ల వాళ్ళకి మన రాజ్యాంగంతో సంబంధం లేకుండా, మన ప్రధానమంత్రితో సంబంధం లేకుండా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దీన్ని ఎందుకు రద్దు చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? భారతదేశం మొత్తం కూడా ఒకటే కదా. భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే రాజ్యాంగం ఉండాలి, ఒకే ప్రధానమంత్రి ఉండాలి, ఒకే విధమైనటువంటి విధానాలు ఉండాలి. ఈ యొక్క 370 రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం డేరీ ఏలేకపోయింది ఓట్ల కోసం చెప్పేసి కకృతిపడి. నెంబర్ 11 ట్రిపుల్ తలాక్. ముస్లిం మహిళల హక్కుల రక్షణ కోసం ట్రిపుల్ తలాక్ ను చట్టవిరుద్ధంగా ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం మనం ఏంటి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాతకి ఖచ్చితంగా వాళ్ళకు విలువ ఇవ్వాలి. ఏదైతే ఈ యొక్క వివాహ బంధానికి విలువిచ్చి సో వీలైనంత వరకు వాళ్ళు ఏంటంటే ఎవరు కూడా విరిపోకుండా భార్యాభర్తలు కలిసే ఉన్న విధంగా మనకి కోర్టులు కావచ్చు, మన ధర్మాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ త్రిపుల్ తలాక్ ముస్లిం వాళ్ళు ఏంటంటే ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు నచ్చకపోతే ఆ అబ్బాయి వెళ్ళి అమ్మాయిని తలాక్ 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 అని చెప్పి 3 సార్లు త్రిపుల్ తలాక్ అని చెప్పేస్తే వాళ్ళకి ఎటువంటి కోర్టులో అవసరం లేదు, వాళ్ళకి మత పెద్దలు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఆ అబ్బాయి మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని అర్హుడు అన్నట్టు. సో దీనివల్ల అనేక మంది ముస్లిం మహిళలు ఇబ్బంది పడ్డారు, అనేక మంది ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకించారు. సో దాన్ని రద్దు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రాలేదు. ముస్లిం వల్ల ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పేసి దీన్ని రద్దు చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని మోదీ గారు రద్దు చేసి చాలా మంచి పని చేశారు. ఎవరైతే మోదీ గారు ముస్లింలకి వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారో ఈ యొక్క త్రిపుల్ తలాక్ రద్దు తర్వాతకి అనేక మంది ముస్లిం మహిళలు ముందుకు వచ్చేసి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. నెంబర్ 12 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. పుల్వామా దాడి తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఎప్పుడైతే ప్రధాని మోదీ గారు బాధ్యతలు చేపట్టారో అప్పటి నుండి ఎప్పుడు దాడి జరిగినా కూడా పాకిస్తాన్ ఎప్పుడు మన ఇండియా మీద దాడి చేసినా కూడా వెంటనే రిటర్న్ కౌంటర్ లో మన ఇండియా కూడా స్ట్రాంగ్ గా మనకి గట్టి కౌంటర్ చేయడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్ లో మన భారత సైనికులు ఏంటంటే డైరెక్ట్ బార్డర్ దాటిపోయి వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. బాలాకోట్ స్ట్రైక్ ఏంటంటే ఎయిర్ త్రూ మన యుద్ధ విమానాలు వెళ్లి ఈ యొక్క ఉగ్ర శిబిరాలన్నింటినీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. దాని ద్వారా ఇండియాని ఎయిర్ డిఫెన్స్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉందో పాకిస్తాన్ కి అర్థమైంది. నెంబర్ 13 పిఎం కిసాన్ యోజన. పిఎం కిసాన్ యోజన రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించే విషయంలో చాలా ఉపయోగపడింది. దాదాపు 11 కోట్ల పైగా రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించబడింది. రైతులకు అని చెప్పేసి ఒక సపరేట్ అకౌంట్ తీసేసి రైతుల కోసం చెప్పి అనేక స్కీమ్స్ తీసుకొచ్చి సో డైరెక్ట్ రైతుల ఖాతాలో డబ్బులు పడే విధంగా రైతులకంటూ ఒక డిజిటల్ కార్డు ఇచ్చి సో దీని ద్వారా అనేక మంది దాదాపు 11 కోట్ల మందికి పైగా రైతులకి దీనివల్ల లబ్ధి పొందడం జరిగింది. నెంబర్ 14 సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సిఏ ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ మైనారిటీలు 31 డిసెంబర్ 2014 లోపు భారత్కు వచ్చి ఉంటే మాత్రమే భారత పౌరసత్వానికి అర్హులు. సో దీని ద్వారా ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో ఇండియాలోకి అక్రమంగా చొరబడి ఎవరైతే ఒక మమతా బెనర్జీ లాంటి వాళ్ళు రూల్ చేసిన ఏరియాలో, బార్డర్ ఏరియాలో ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇండియాలోకి చొరబడి ఇండియాలో ఆధార్ కార్డులు తీసుకోవడము, రేషన్ కార్డులు తీసుకోవడము, రేషన్ తీసుకోవడము, సో అనేక రకాలుగా ఇండియాలో వండుకుంటూ ఇండియా మీద కుట్రలు చేసేటువంటి ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరు కూడా ఒక మంచి చెక్ పెట్టడానికి ఒక సిఏ ప్రారంభించింది. చాలా అంటే చాలా బెటర్ ప్లాన్. మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా జరిగినటువంటి ఒక పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ లో బీజేపీ గెలిచిన తర్వాతకి అక్కడ నుండి దాదాపు ఒక 50 లక్షల మంది జనాలు ముల్లే మూట దొరుకుని బంగ్లాదేశ్ వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి ఒక సిఏ స్టార్ట్ అయింది. నెంబర్ 15 ఆత్మ నిర్భర్ భారత్. స్వదేశీ ఉత్పత్తులు, పరిశ్రమలు, రక్షణ రంగంలో స్వావలంబన పెంచే లక్ష్యంతో ప్రారంభించారు. నెంబర్ 16 కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్. భారత్ 220 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు అందించి ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమంలో ఒకటిగా నిలిచింది. భారత్ ఓన్లీ ఒక కరోనా వ్యాక్సినేషన్ కాదు, భారతదేశం ప్రపంచంలో ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మనకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కావచ్చు, ఒక రెస్క్యూ టీమ్స్ కావచ్చు పంపించి ఏ దేశంలో ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా అక్కడికి మన భారతదేశం తరఫున ఎంతో కొంతమంది వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చేసి వస్తూ ఉంటారు. ఇది భారతదేశానికి సంస్కారం. నెంబర్ 17 యూపీఐ డిజిటల్ పేమెంట్స్. భారత్ ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో ఒకటిగా ఎదిగింది. రోజు కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి. నిజానికి ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మనకి ఏంటంటే ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అనుకుంటే వేరే ప్లేస్ ఉన్నటువంటి వ్యక్తి, వేరే స్టేట్ కావచ్చు, వేరే డిస్ట్రిక్ట్ కావచ్చు, వాళ్ళకి అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అనుకుంటే మన హోమ్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ నుంచి మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే మనం ఇచ్చినటువంటి అకౌంట్కి వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అది చాలా టైం పట్టేది. లేదు ఒకవేళ మన దగ్గర క్యాష్ ఉందనుకుంటే అది చాలా పెద్ద తలనొప్పి. ఖచ్చితంగా మనం అక్కడ దగ్గర ట్రావెల్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే, ఎందుకంటే మీడియేటర్ నమ్మలేక. కానీ ఎప్పుడైతే మనకి ఒక డిజిటల్ పేమెంట్ వ్యవస్థ మనకి అమల్లోకి వచ్చిందో ఇండియాలో ఏ ప్లేస్ కైనా కూడా, ఏ మారుమూల ప్రాంతానికైనా కూడా వాళ్ళకి జస్ట్ ఒక యాప్, ఫోన్ పే లేకుంటే పేటిఎం, సో ఇటువంటి యాప్స్ ఉండడం వల్ల, డిజిటల్ పేమెంట్స్ గేట్వేస్ ఉండడం వల్ల మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాళ్ళకి కావాల్సిన అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం. సో దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ తగ్గింది, మీడియేషన్ షిప్ తగ్గింది. కిరాణా షాప్ కూడా స్టార్ట్ చేస్తే ఐకియా లాంటి పెద్ద పెద్ద సంస్థల వరకు అన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏంటంటే ఓన్లీ ఒక 2 minutes మనకు కావాల్సిన ఐటమ్ తీసుకొని ఫోన్ పే చేస్తా ఉన్నాం. ఇది చాలా అంటే చాలా పెద్ద రెవల్యూషన్ ఇండియాలో. నెంబర్ 18 S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ. భారత వైమానిక రక్షణకు బలోపేతం చేయడానికి అత్యాధునిక S-400 వ్యవస్థను మోహరించారు.
S-400 సుదర్శన్ చక్ర అని పిలుస్తూ ఉంటాం మనం ముద్దుగా. జస్ట్ మనకు ఒక 1 year బ్యాకే మనకి ఇండియాకి పాకిస్తాన్కి జరిగినటువంటి వార్లో S-400 ఎంత సంసిద్ధంగా మనకు పనిచేసింది, ఏ విధంగా భారతదేశాన్ని రక్షించింది, భారతదేశాన్ని రక్షించడంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు తిరిగి చూసే విధంగా, భారతదేశాన్ని టచ్ చేయాలని చెప్పేసి అంటే భయపడే విధంగా మనకి S-400 తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సుదర్శన్ చక్రాన్ని మనం ఏంటంటే దాదాపు 60 నుంచి 70 వేల కోట్లు పెట్టి రష్యా నుంచి మనం తీసుకోవడం జరిగింది. రష్యా నుంచి ఈ యొక్క మిసైల్ ని తీసుకున్న టైంలో చాలా మంది ఏంటంటే 60-70 వేల కోట్లు పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఏముంది, ఇప్పుడు భారతదేశం ఇప్పటికి ఏం యుద్ధంలో లేదు కదా అని చెప్పేసి అనేక మంది విమర్శించారు. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ తో జరిగినటువంటి ఒక సడన్ అటాక్ నుంచి మనం కాపాడింది ఈ సుదర్శన్ చక్ర, భారతదేశ గౌరవాన్ని నిలబెట్టిన సుదర్శన్ చక్ర, ఆపరేషన్ సింధూర్. ఈ యొక్క సుదర్శన్ చక్ర మిసైల్ ద్వారా చేసినటువంటి ఒక బీభత్సం పాకిస్తాన్ లో అంతా ఇంత కాదు. ఇప్పటికీ పాకిస్తాన్ ఆ యొక్క దెబ్బ నుండి కోలుకోలేకపోతా ఉన్నారు. నెంబర్ 19 వందే భారత్ రైళ్లు. ఆధునిక సదుపాయంతో కూడిన స్వదేశీ సెమీ హై స్పీడ్ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. వందే మాతరం రైలు మనకి ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే హై స్పీడ్ లో వేరే ప్లేస్ కి, లాంగ్ ప్లేస్ కి ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు మనకి మన ఇండియన్ రైల్వేస్ తో ప్రయాణిస్తూ ఉంటే మనకి స్లీపర్ కోచ్ ఉంటుంది, 1 టైర్ ఏసీ 2 టైర్ ఏసీ అని చెప్పేసి మనకు ఉండేది. కానీ తక్కువ టైంలో మంచి లగ్జరీగా ట్రావెల్ చేయడానికి అని చెప్పేసి మనకి ఒక వందే భారత్ ట్రైన్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. నెంబర్ 20 అయోధ్య రామమందిర నిర్మాణం 500 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం భారత రాజకీయ చరిత్రలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నిర్మాణం వేగంగా పూర్తయి 2024లో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇది హిందువులందరికీ కూడా ఒక గర్వకారణం. 500 సంవత్సరాల హిందువులందరికీ కూడా ఒక ఆత్మాభిమానం, ఇది ఆత్మ గౌరవం. అయోధ్య రామమందిర నిర్మాణం 500 సంవత్సరాల నుంచి ఈ భరత భూమిలో, ఈ శ్రీరాముడు పరిపాలన చేసినటువంటి ఒక భరత భూమి మీద రామ మందిరం కట్టడానికి మనకు 500 సంవత్సరాలు పట్టింది. చాలా అంటే చాలా దారుణం. ఎట్టకేలకు 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాతకి భారతదేశంలో అయోధ్యలో రామ మందిరం కట్టుకున్నాం. ప్రతి ఒక్క భారతీయుడు కూడా, ప్రతి ఒక్క హిందువు కూడా చాలా గర్వంగా ఈ విషయంలో ఫీల్ అవుతా ఉంటారు. జై శ్రీరామ్.